ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం చాలా తక్కువ పెట్టుబడిలో లేదు అంటే చిన్న చిన్న వ్యాపారంలోనే ఎక్కువగా గ్రోత్ డబ్బులు ఎక్కువగా వస్తాయి అని వింటూ ఉంటాం. అండ్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పానీపూరి అని చెప్తూ ఉంటారు. మనం ఒక 2 అవర్స్ దాని మీద కనుక స్పెండ్ చేసి క్వాలిటీ ఇస్తే దాంట్లో రెవెన్యూ అనేది ఎక్కువగా జనరేట్ చేసుకోవచ్చు. అలా మనం చూస్తే మేడం ఆ స్ట్రీట్ వెండర్స్లో ఎస్పెషల్లీ ఇడ్లీతో కూడా మనము అది కూడా చిన్న పెట్టుబడిగే, దానికి కూడా 2 అవర్స్ మనం కష్టపడాలి. ఆ బిజినెస్లో మనం గ్రో అయ్యి మంచి రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి అంటే ఏ విధంగా చేయొచ్చు అంటారు మేడం? చాలా మంచి ప్రశ్న సిరి గారు. ఎందుకంటే ఇప్పటి వరకు పానీపూరి, చాట్ ఇవే మాట్లాడుకుంటున్నాం. కానీ ఒక మంచి అంటే మన సౌత్ ఇండియాకి సంబంధించిన ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అనమాట ఇడ్లీ, దోశ ఇవన్నీ కామన్ కదా మనకు. అవును. సో ఇడ్లీ చట్నీ ఇది కూడా ఎలా చేస్తున్నారంటే కోల్కతాలో ఇడ్లీ గో అని ఒక కంపెనీ. ఓకే. సో వాళ్ళు 16 అవుట్లెట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ తర్వాత ఆల్మోస్ట్ 50 వెండార్స్. ఆ వెండార్స్ కూడా ఎలా ఉంటారంటే సైకిల్ త్రూ మనము ఫ్రాంచైజ్ వ్యాపారం కూడా చెయ్యొచ్చా, సైకిల్ త్రూ కూడా ఇది పాసిబుల్లా అనే మొట్టమొదటి ఒక మంచి అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో కూడిన బిజినెస్. అండ్ తర్వాత వచ్చేసి ఇలా అంటే ఇడ్లీ త్రూ కూడా ఇలా ఫ్రాంచైజ్ ఇచ్చి ఇంత డబ్బులు సంపాదించచ్చా అనేది ప్రూవ్ చేశారనమాట ఇడ్లీ గో వాళ్ళు. అండ్ వీళ్ళు మనకు స్విగ్గీ, జొమాటోతో కూడా కనెక్ట్ అవ్వారు. వీళ్ళ అవుట్లెట్స్ ఆల్మోస్ట్ 16 ఉన్నాయి. 50 వెండర్స్ అంటే సైకిల్లో జస్ట్ సైకిల్ ఒక కీ షాట్లా మనకు అంబ్రెల్లా ఉంటుందన్నమాట సైకిల్కి. ఈ సైకిల్స్ తీసుకుని డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళిపోతారు వీళ్ళు. ఓకే. సో ఇలా మనం ఇక్కడ కూడా సౌత్ వాళ్ళు అంటే మనం ఇంకా మంచిగా చేస్తాం కాబట్టి కొబ్బరి చట్నీ కావచ్చు, పల్లీ చట్నీ కావచ్చు, ఇంకా డిఫరెంట్ మీరు ఎప్పుడైతే ఇడ్లీ పెడుతున్నారో ఇడ్లీ వ్యాపారం కానీ చట్నీ బాగుందంటే ఆటోమేటిక్గా క్లిక్ అవుతుంది. చట్నీ కోసమే మ్యాక్సిమం వస్తారు అక్కడ కస్టమర్స్. అవును మేడం. సో చట్నీ టేస్టీగా ఉండాలి, ఏదో నామకే వస్తే అన్నట్టు కాకుండా మీరు చట్నీ గనక చాలా మంచిగా ఒక ఫోకస్ పెట్టి టేస్టీగా తయారు చేస్తున్నారంటే మీ బిజినెస్ ఒక ఎత్తుకి తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఇది చాలా వరకు సిరిగారు అంటే బండిలో అమ్మేవాళ్ళు ఇప్పటి వరకు కూడా చూస్తుంటాం. హోటల్స్ ఇక్కడక్కడ మనకు ఇంకా కామన్ అనమాట మన సౌత్ ఇండియాలో. కానీ ఇలా ఎవరైనా డిఫరెంట్గా ఆలోచించి సైకిల్ త్రూ వెండార్స్ క్రియేట్ చేసి అవుట్లెట్ ఇచ్చేటట్టు ప్లాన్ చేశారంటే చాలా మంచిగా తీసుకెళ్ళచ్చు వాళ్ళ బిజినెస్ ఇడ్లీ వ్యాపారం. ఇది మీరు జస్ట్ ఒక 50,000 బిలోనే స్టార్ట్ చేసేయచ్చు అనమాట. సో ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు. అండ్ మార్కెటింగ్ ప్లేసెస్ చెప్తున్నాను. హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి మనకు ఎక్కడైతే క్రౌడ్ ఉంటుందో అక్కడంతా మీరు వెళ్ళొచ్చు. హాస్పిటల్స్ ఎందుకు అంటున్నానంటే మ్యాక్సిమం సో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి అది నీడ్. అండ్ తర్వాత పేషెంట్తో పాటు ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు తీసుకుంటారు అనమాట. అక్కడ వెండార్స్ గనక మీరు ఒక 2-3 వెండార్స్ ఒక పెద్ద హాస్పిటల్, అది కార్పొరేట్ లెవెల్లో ఉన్న హాస్పిటల్ అయినా సరే ఇడ్లీ గో లాంటిది ఇంకొక బ్రాండ్తో మీరు లాంచ్ చేస్తున్నారు ఇక్కడ సౌత్లో అంటే మంచిగా నడిచే బిజినెస్ ఇడ్లీ బిజినెస్ తిరిగారు. కాకపోతే చట్నీ చాలా టేస్టీగా ఉండాలి అండ్ ఇడ్లీ కూడా స్మూదీగా ఉండాలి. జస్ట్ అంటే ఒక వైట్ రైస్ త్రూ, మినుపుల త్రూనే కాకుండా మీరు డిఫరెంట్ అంటే మిల్లెట్స్ త్రూ చేయొచ్చు మీరు. ఇంకా రాగి ఇడ్లీ అని, తర్వాత జొన్న ఇడ్లీ అని, ఇలా హెల్తీగా కూడా మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. రీసెంట్గా చూశాను మా ఇంటి దగ్గర నియర్ బై జస్ట్ ఒక మీకు ఓమ్నీ ఉంటుంది కదా, ఓమ్నీలో స్ప్రౌట్స్ అండ్ రాగి జావా అండ్ అలా ఒక 2-3 ఐటమ్స్ పెట్టేవారు అతను. ఎంతగా ఇప్పుడు జస్ట్ వితిన్ 1 మంత్ 40 డేస్లో గమనిస్తున్నాను నేను. మా హోల్ కమ్యూనిటీ ఉంటుంది కదా అక్కడి నుంచే తీసుకుంటున్నారు. సో ఇంకొక ఓమ్ని కూడా తను పెట్టారనమాట వితిన్ 40 డేస్. అంటే హెల్త్ కాన్షియస్గా ఉన్నారు జనాలు. సో ఇవన్నీ అబ్జర్వ్ మార్కెట్లో ఎటు వెళ్తుంది.
సో అనేది ఎక్కడ క్రౌడ్ ఉంది, ఏం జరుగుతుంది అన్నది జస్ట్ మనం గమనిస్తే చాలు మన బిజినెస్కి ఇంప్రూవ్మెంట్ వస్తుంది మన చేసే బిజినెసెస్లోనే. అండ్ తర్వాత వచ్చేసి కొత్తదనంతో మీరు ఆ ఏరియా చూస్ చేసుకుంటే మీరు ఇంకొక ఏరియా చూస్ చేసుకొని కూడా అక్కడ కూడా సేమ్ బిజినెస్ ప్రారంభించవచ్చు అనమాట. సో అతను జస్ట్ రాగి జావా కాకుండా, స్ప్రౌట్స్ కాకుండా ఫ్రూట్స్ సలాడ్ అండ్ డిఫరెంట్ హెల్త్కి సంబంధించినవన్నీ పెడుతున్నాడు అనమాట. అంటే 40 డేస్లోనే ఒక ఓమ్ని వెళ్ళి ఇంకొక ఓమ్ని. ఓకే. సో ఇంతగా క్లిక్ అవ్వే బిజినెస్ ఇడ్లీ బిజినెస్ సిరి గారు. ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు మంచిగా. కాకపోతే మీరు ఇంకా హెల్త్ వైజ్గా మిల్లెట్స్ త్రూ అండ్ తర్వాత వచ్చేసి రాగి మిల్లెట్ అని, ఇంకా తర్వాత వచ్చేసి చిన్న మనకు లిటిల్ కొర్రలు అంటారు. సో వాటితో కూడా ఇడ్లీ తయారు చేయొచ్చు. వాటితో త్రూ కూడా మీరు తయారు చేయొచ్చు. ఇలాంటివి ఇంకా డిఫరెంట్గా భిన్నంగా చేస్తున్నారు ఒక హైజీనిక్ వేలో అంటే కూడా మీకు చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ తర్వాత ఎవరైతే స్కూల్ గోయర్స్ ఆల్మోస్ట్ ఆల్ సిటీస్లో అయితే ఇద్దరు వెళ్తారు కాబట్టి సో రెగ్యులర్గా వాళ్లకు మీరు ఆర్డర్ అనేది ఇవ్వచ్చు. అంటే వీక్లీ ఒక 4 డేస్ వాళ్ళు మిమ్మల్ని సంప్రదించవచ్చు అన్నమాట. సో రెగ్యులర్గా కూడా వాళ్ళ ఇంటికి పంపచ్చు. అలా కూడా మీరు మార్కెటింగ్ స్ట్రాటజీ బిల్డప్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ సైకిల్ వెండర్ త్రూ స్టార్ట్ చేయండి. ఆ తర్వాత అవుట్లెట్స్ అనేది బిల్డప్ చేస్తే అక్కడికే వెళ్ళి తినచ్చు. ఒక చిన్న రెస్టారెంట్, ఒక చిన్న హోటల్ లాగా కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట. అవుట్లెట్లో ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ పెట్టచ్చు మీరు. కాకపోతే నా దగ్గర జస్ట్ 50,000 ఉంది అంటే ఈ బిజినెస్ ఐడియా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, క్లిక్ అవుతుంది సిరి గారు. సూపర్ మేడం, నిజంగా ఒక మంచి ఐడియానే. అంటే చిన్న పెట్టుబడితో కూడా మనం లాభాలు ఎక్కువగా సంపాదించుకోవచ్చు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలా ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, మార్కెటింగ్ పరంగా మంచి గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? డెఫినెట్లీ సిరి గారు, ఎవరైనా సరే అంటే బిజినెస్ చేస్తున్నాను లేకపోతే ఒక బిజినెస్ ఐడియా కావాలి, నా దగ్గర ఇంత పెట్టుబడి ఉంది, నేను ఏం చెయ్యొచ్చు, లేదు ఫ్రాంచైజీ మోడల్ ఈజీ టు గో అన్నమాట బిజినెసెస్కి. అంటే ఆల్రెడీ ఒక ఫుల్ థాలీ సర్వ్ చేసేటట్టు ఉంటుంది బిజినెస్, ఫ్రాంచైజీ బిజినెస్. సో మనకు ఎవరైనా సరే ఇరానీ చాయ్ ఉంది మన దగ్గర, రన్ టైలర్ ఉంది, ఇంకా డిఫరెంట్ ఫ్రాంచైజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి హోటల్ బిజినెసెస్ కానివ్వండి ఇవన్నీ అందిస్తాము. ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే వి విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.